యేసు ప్రభువు వారు చెప్పారు, బోధించటానికి కావలసిందేంటి? బోధించటానికి కావలసిందేంటంటే చదువు ఉండాలి. రెండోది పుస్తకాలు చదవాలి, బైబిల్ చదవాలి, బుక్స్ చదవాలి, సమాచారాన్ని సేకరించాలి, బోధించాలి. మనకు తెలిసిన క్వాలిఫికేషన్, ఒక బోధకునికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, లేఖనాలను విద్యావిహీనులు అస్థిరులైన వారు తమ స్వకీయ నాశనమునకు వక్రంగా దిప్పుదురు అన్నాడు. విద్య ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో మాట చెప్పాడు, ఈయన ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి అలాగు చేయ బోధించు వాడెవడో పరలోక రాజ్యములో వాడు మిక్కిలి అల్పుడు అనబడతాడు. బోధకుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే, ఏం చెప్తామో అది మన జీవితంలో ఉండాలి. యేసు ప్రభువారు ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో లేదా గొప్ప ఆజ్ఞలలో ఒకదాన్ని మీరి అనట్లేదు. మిగుల అల్పమైన ఈ ఆజ్ఞలలో ఒకదానినైనను మీరి అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడు అనబడతాడు. యాకోబు అందుకే అన్నాడు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి, బోధకులకు మది కఠినమైన తీర్పు. అంటే కొన్ని విషయాలు బోధించటానికి ధైర్యం చాలదు. సమాచారం, దానికి సబ్జెక్టును గుర్చిన సమాచారం బాగా ఉంటుంది. పబ్లిక్ మీటింగులలో యేసును నమ్ముకోండి అని చెప్పడానికి ధైర్యం అవసరం లే. మేము నమ్ముకున్నాం, జీవితాన్ని ప్రభువుకు అప్పగించాం. కానీ శిష్యత్వం విషయంకి వచ్చేసరికల్లా తెలిసిన విషయాలు, నేర్చుకున్న విషయాలు మీరు అలాగూ చెయ్యండి అని చెప్పటానికి ధైర్యం చాలదు. ఎందుకంటే ముందు మనం అవి ఏం చేయాలి? ముందు మనం చెయ్యాలి కదా. మిగుల అల్పమైన ఆజ్ఞలలో ఒకదానినైనను మీరి అలాగు చేయ బోధించు వాడెవడో పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడతాడు. నేను గొప్ప ప్రసంగం చెప్తా, మీరు నాకు అబ్బా అబ్బా అంటారు. ఒకవేళ నేను గ్రేట్ అని నేను అనుకుంటే, హేరోదు ఎలా చచ్చిపోయాడు? జనాలందరూ అన్నారు, హేరోదు ప్రసంగానికి ఏమన్నారు? ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదు. అప్పుడు ఏమైంది? అక్కడ అక్కడ కొంచెం కొద్దిగా రివర్స్ ఉంటుంది. జనరల్గా చచ్చాక పురుగులు పడతాయి కదా, చచ్చి పాతి పెట్టిన తర్వాత పురుగులు పడతాయి. కానీ హేరోదు ఎడ చచ్చిపోయాడు? అక్కడ ముందే పురుగులు పడి చచ్చిపోయాడు. మంచి ప్రసంగం చెప్తే ప్రశంసలు వస్తాయి. భూమి మీద మనం గొప్ప వాళ్ళం అనబడతాం, కానీ పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పులు అనబడతారు. కనుక నేను బోధించబోయే అంశాలు ప్రభువు వింటున్నాడు అనే స్పృహ కలిగి, ఆ విషయాలు నాలో ఉన్నాయా లేవా అని నేను సరిచూసుకుంటూ జాగ్రత్తగా బోధిస్తాను. వినే వాళ్ళలో కొండల్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, కొండలాంటి శ్రోతలు అన్నమాట. కొండలాంటి శ్రోతలు అంటే, ఇప్పుడు కొండ బోర్లు ఇచ్చుందనుకో, ఎన్ని నీళ్లు పోసినా పోద్దా? కొండ బోర్లు ఇచ్చుంది ఏమండి ఇసకన్నా, కొండ బోర్లు ఇచ్చుంది, నువ్వు నీళ్లు పోస్తా ఏమైంది? లోపలికి బయటికి పోతాయి. లేదు, కొండని తిప్పి ఇట్లా పెట్టాం, నీళ్లు పోస్తున్నాం కానీ నీళ్ళు ఆగట్లే. ఏముంది అందులో? కొండకు రంధ్రాలు ఉన్నాయి. రంధ్రాలు పడ్డ, చిల్లులు పడ్డ కొండలో నీళ్ళు ఆగుతాయా? ఆగవు. కొండ ఉంది, చక్కగా ఉంది, నీళ్లు పోసాము, కానీ ఆ కొండ లోపలంతా మురికుంది. అప్పుడు ఏమైద్ది? మనం మంచినీళ్ళు పోసినా ఏమైతే? మంచినీళ్ళు పోసినా ఏమైద్ది? మురికైతే. ఎందుకంటే కొండలో ఆల్రెడీ కొంతమంది ఎంత చెప్పినా వినరు, పైకే పోతాయి. వాళ్ళు బోర్లించిన కొండలు లాంటి వాళ్ళు. ఇంకొంతమంది మంచిగా ఉంటారు, కానీ వాళ్ళలో వాక్యం నిలవదు. చిల్లుబడ్డ కొండలు అన్నమాట. డిఎల్ 3 ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఇక్కడ ప్రార్థన చేసేవాడు, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. పోయి కారు ఎక్కుతున్నప్పుడు, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. ఆ పక్కనున్న ఆయన అడిగాడట, ఇందాక చేశారు కదా, ఎందుకు ఊరికే చేస్తాను ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్ అని అంటే, మూడి గారు అన్నాడట, బికాజ్ ఐఎమ్ లీకింగ్ వెజల్. నాకు కారిపోయే స్వభావం ఉంది కనుక నాకు ఆత్మదేవుని అవసరత అనుక్షణం ఉంటుంది నాకు. అంటే చిల్లులు పడ్డ కొండలో ఎంత పోసినా నిలవదు. వాక్యం మనం బాగా చెప్తాం, చాలా మందికి చిల్లులు పడిపోయి ఉంటాయి. ఇంకొంతమంది ఉంటారు ఆల్రెడీ వాళ్ళు మురికి కొండలు అనమాట, లోపలంతా మురికి ఉంటుంది. మనం ఏం చెప్పినా వాడు దానికి మురికి కలుపుకుంటాడు. వాని మురికిని వాక్యానికి ఏం చేస్తాడు? అరే, ఆ అమ్మాయినట్టు ప్రేమించినవురా నువ్వు, ఏంట్రా ఆ పిల్లట నచ్చిందిరా అని అంటే, అన్నా నా కళ్ళు పెట్టుకొని చూడన్నా అంటాడు. ఎవరు కళ్ళు?
తర్వాత 3 నెలలకో 4 నెలలకో వాని కళ్ళు తెరవబడి నాకు ఈ పెళ్ళొద్దన్నా అంటున్నాడు. ఏం? పెళ్లి ప్రేమించుకునేటప్పుడు ఒకరంటే ఒకరికి పిచ్చి బాగా. ప్రేమించుకునేటప్పుడు ఒకరంటే ఒకరికి పిచ్చి. పెళ్ళైన తర్వాత ఒకరి వల్ల ఒకరికి పిచ్చి. కదా! కనుక వాక్యం వినేటప్పుడు ఎలాగుందో అలా వినాలి. ముందే ఊహలు, ఊహించుకోవటాలు అట్టెట్ట రైట్ అయిద్ది, ఇట్టెట్ట రైట్ అయిద్ది, అదేంటి, ఇదేంటి అనొద్దు. బెరెయ సంఘస్థుల గురించి రాయబడింది. అపోస్తల కార్యములు 17:11లో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక పౌలును, సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని. అక్కడ అనుదినము అని ఉండదు. ఫస్టే అంగీకరించి అనుదినము పరీక్షించారు. ముందు బోధకుడు చెప్తున్నప్పుడు అంగీకరించాలి. తర్వాత పరీక్షిద్దాం అది నిజమా కాదా, అట్లుందా లేదా అని. కనుక ఈ మురిక్కుండల్లాగా ఉండొద్దు. ఎప్పుడు ఎక్కడ వాక్యం వినటానికి పోయినా ఫ్రెష్‌గా ప్రభువా నాతో మాట్లాడు. కూర్చొని ప్రసంగాలు ప్రశంసించటానికి కూర్చోవద్దు. ప్రసంగికుని ప్రతిభను అంచనా వేయటానికి కూర్చోవద్దు. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వాక్యం ఉన్నదున్నట్టు నేర్చుకోవాల. కనుక మీరు చిల్లులు పడ్డ కొండ లేకపోతే ఇటుకొండ లేకపోతే మురిక్కుండలా? మంచి కొండల్లాగుంటే చక్కగా నీళ్లు పోసినప్పుడు మంచిగా వస్తాయి. కనుక జాగ్రత్తగా కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. లిజనింగ్ వేరు, లెర్నింగ్ వేరు. లిజనింగ్ వేరు, లెర్నింగ్ వేరు. యేసు ప్రభువారు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. నేర్చుకొనుడి. శిష్యుడు అనంటే రెండుంటాయి. శిష్యుడు అంటే రెండుంటాయి. ఇంతసేపు బ్రదర్ చెప్పారు కదా, శిష్యులు వినునట్లుగా నా చెవికాయన వినుబుద్ధి బుట్టించాడు. అలసిన వానిని ఊరడించు జ్ఞానము నేను బోధించున్నట్లు శిష్యునికి తగిన నోరు ఆయన నాకిచ్చాడు. శిష్యునికి ఫస్ట్ ఉండాల్సింది నోరు కాదు. శిష్యునికి ఫస్ట్ ఉండాల్సింది చెవి ఉండాలి. నాకు అనిపిస్తుంది తప్పిండులే గాని పేతురు టక్కన కొట్టాడు కదా మలుకు. ఏమి నరికాడు? అసలైతే ఎక్కడ కొట్టుంటాడు? ఏమో పాసిబిలిటీ. ఇప్పుడు ఇమాజినేటివ్ ప్రీచింగ్ అంటారు దాన్ని. ఈడు ఇట్ట కొడితే ఇట్ట సరిగా ఉంటే ఒక చెవి దిగు ఉంటుంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే దాసునికి ఉండాల్సింది చెవే. నీ వాళ్ళ ఆజ్ఞలు పట్టుకొని నీ యజమానుల ఆజ్ఞలు విని ఆ మాట విని నా యజమానుని పట్టుకోవడానికి వస్తావా అని ముందేం కొట్టాడు? నేను అంటున్నది అది. చెవి తెగ నరికాడు అన్నమాట. అంటే శిష్యునికి ఉండాల్సింది, దాసునికి ఉండాల్సింది చెవి. ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఎప్పుడైనా గమనించండి, దేవుడెప్పుడు ఫస్ట్ మాట్లాడతాడు, ఆ తర్వాత వింటాడు. శిష్యుడెప్పుడు కూడా ముందు వినాలి, ఆ తర్వాత మాట్లాడాలి దేవునితో. మీకు అర్థమైందా? ముందు మనకు చెవులు ఎక్కువ పనిచేయాలి. పెద్దలు అంటారుగా, అందుకే దేవుడు ఒక్క నోరు ఇచ్చి ఎన్ని చెవులు ఇచ్చిండట? ఎక్కువ వినాలి. కానీ విని పాటించకుండా ఉన్నాం అనుకోండి, వాడు వినడే చెప్తాంటాం. జాన్సన్ గారు ఏమంటాం? వాడు వినడే అంటే దాని అర్థం వాడికి చెవులు వినబడవని కాదు. వాడు వింటాడు కానీ చెయ్యడు అని అర్థం. నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. శిష్యుడు అంటే లెర్నర్ మాత్రమే కాదు, ఫాలోవర్. లెర్నర్ మాత్రమే కాదు, నేర్చుకునేవాడు మాత్రమే కాదు, దాన్ని చేసేవాడు కూడా. యేసు ప్రభువారు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. మీరు లూకా సువార్త మనందరికీ తెలిసిన వచనం చదువుకుందాం ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల నెంబర్ 1 తన్ను తాను, నెంబర్ 2 ప్రతిదినము. ఎప్పుడో ఒకసారా, అప్పుడప్పుడా, అనుదినమా? మనం ప్రార్థనలు చేస్తాం, ఆపదలలో ప్రార్థన చేస్తాం, అనారోగ్యం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, లేదా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ సిలువ ఎప్పుడు ఎత్తుకోవాలి? ప్రతిదినము, అనుదినము, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఇంతసేపు అన్న చెప్పినట్టు
అట్టెట్టయిద్దా అనే అవకాశాలుంటాయి. ఆ! నన్ను వెంబడించండి అన్నాడు. దాన్ని మనం లిటరల్‌గా ఏం తీసుకుంటాం? నన్ను వెంబడించండి అనంటే యేసుప్రభు ఇప్పుడు మన కళ్ళ ముందు లేడు. కనుక నా బోధలను వెంబడించండి అనుకుంటాం. ఈ సృష్టిలో ఇప్పటివరకు గురువులనబడిన వారు, గొప్పవారు అనేకులున్నారు. నన్ను వెంబడించండి, నన్ను ఫాలో అవ్వండి అని ఎవరు చెప్పలేదు. నన్ను ఫాలో కండి అని చెప్పలేదు. నా బోధను ఫాలో అవ్వండి అన్నారు. శ్రీశ్రీ తెలుసుగా? శ్రీశ్రీ ఎవరాయన? కవి. గొప్ప రచయిత. ఆయన గొప్ప కవితలు రాస్తాడు. గొప్ప కవి. కవిత్వాన్ని కొత్త పుంతలు దొక్కిచ్చాడు. అంటే పద్య కవితలు ఇదంతటి నుంచి వచన కవిత్వం. అసలు ఇట్లా తెలుగు కవిత్వాన్ని ఇట్లా చేశాడు. తెలుగులో పుట్టటం అంత ధన్యత ఇంకేం లేదు. అంటే మనల్ని దేవుడు పుట్టించాడు. మనం పుట్టలేదు గానీ, మన దగ్గరున్నటువంటి సంపద, అది జ్ఞాన సంపద గావచ్చు, ఏదైనా గావచ్చు. కవిత్వంలో మన దగ్గరున్నటువంటి ప్రక్రియలు ప్రపంచ భాషలెక్కడ లేవు. ఇంగ్లీష్ వాళ్ళకు తెలిసినయి ఒక స్టాంజాలు రాయటం, లాస్ట్ కలపటం తప్ప ఇంక వాళ్ళ దగ్గర ఇంకేం ఉండదు. మంచి భావం పలికిస్తారు. మనకేమో కవితా రీతులుంటాయి కొన్ని. ఆ శ్రీశ్రీ బాగా అట్లుండాలా, ఇట్లుండాలా, అదుండాలా, ఇదుండాలని బాగా నీతులు చెప్తాడనమాట. కానీ ఆయన పచ్చి తాగుబోతు. తాగంది కవిత్వం రాయడు. అడిగారట, అదేంటండి మరి మీరు ఇంతగనం చెప్తారు, ఇట్లుండాలా, అట్లుండాలా, సమాజ శ్రేయస్సు కోసం మనం ఎట్లుండాలి, నడుం కట్టుకోవాలి, అది ఇది, కార్మికులారా, కర్షకులారా, అది ఇది, ఏంటండి ఇట్లా చెప్తారు, మరి మీరేంది ఇట్లా తాగి ఇట్లా ఉంటారు అని అంటే, నేను ఒక సైన్ బోర్డు లాంటోన్ని. ఇప్పుడు వెంట్రప్రగడకు దారి అని ఒక బోర్డు ఉంటది. ఎక్కడ ఉంటదా? విజయవాడకు దారి అని బోర్డు ఉంటదా? నేనొక బోర్డు లాంటోన్నే. విజయవాడకు దారి అని బోర్డు. ఆ బోర్డు నీతో విజయవాడ వస్తదా? బోర్డు విజయవాడ దాకా రాదు. నువ్వు అటు బోరా అని దారి చూపెట్టేది అది. నా గురించి నీకెందుకురా, నేను చెప్పినా వినరాదు. యేసు ప్రభువు వారు నా బోధలు పాటించండి, నా బోధలు వెంబడించండి అనలేదు. నన్ను వెంబడించండి. బోధలు నేర్చుకోవటం వేరు, యేసును నేర్చుకోవటం వేరు. ఎఫెసీ పత్రిక, ఈ పదం మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎఫెసీ 4:20. 4:20. అయితే మీరు యేసును గూర్చి విని సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకోవాలి. క్రీస్తును. ఇప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు అన్నాడా? అంతకుముందు ఏమన్నాడు? నేను దీనుడను సాత్వికుడను గనుక నా కాడి ఎత్తుకుని నా యొద్ద. అక్కడ అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. బోధకునికి ఉండాల్సిన లక్షణాలు. మీకు ఆ వచనం తెలుసుగా, చూపెట్టాలా? మత్తయి సువార్త 11వ అధ్యాయము బాగా ఫేమస్ వచనం. ప్రయాసపడి భారములు మోసుకొనుచున్న 28 అది. ఇప్పుడు 29వ వచనం చూడండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక అంటే నా దగ్గర చాలా థియలాజికల్ నాలెడ్జ్ ఉంది. నేను చాలా ఫేమస్ యూనివర్సిటీలో చదువుకున్నా. నాకు చాలా బైబిలు తెలుసు. ధర్మశాస్త్రం అంతా నేను కంఠోపాఠం చేసిన వాడిని. నా అంత జ్ఞాని భూమి మీద ఎవరు లేరు. గనక నా దగ్గర వచ్చి నేర్చుకోండి. నాది బెస్ట్ యూనివర్సిటీ. నేను ఎవరైనా గమలీయుల కంటే కూడా గొప్ప బోధకుణ్ణి. బోధకునికి కావలసిన క్వాలిఫికేషన్ దీనత్వం, సాత్వికం. దీనుడు సాత్వికుడు అయిన వాని కాడి ఎత్తుకొని నా కోపం ఎందుకు వస్తుంది? నేను మోసే కాడి ఎవరిది? నా యజమాని ఎవరు? నా యజమాని కోపిష్ట, దీనుడు, సాత్వికుడా? ఇప్పుడు ఒక సేవకునికి ఉండాల్సిన లక్షణం. ఇప్పుడు మోషే గురించి ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడు ఏమనుకుంటున్నారు? ఆయనకు ఎదురిస్తారా?
అన్నడా యేసు తండ్రి అయిన దేవుడు? మోషేకున్న లక్షణం ఏంటి? నాయకత్వానికి గావలసింది సాత్వికం, సాత్వికం, మీక్‌నెస్. కొండ మీద ప్రసంగంలో చెప్పాడు యేసు ప్రభు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. చాలా మంది యేసు బోధలు నేర్చుకుంటున్నారు, యేసును నేర్చుకోవట్లేదు. ఓసారి గొడవైంది బాగా. గొడవైతే వాళ్ళ డాడీ, మా చర్చే, "వద్దు నాన్న, దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు. వద్దు నాన్న" అని వాళ్ళ డాడీ. యేసుప్రభు ఉన్నాడు నాన్న, మనం నేర్చుకున్న బోధలు వేరు, మన విధానం వేరు. యేసుప్రభు చూసుకుంటాడా అంటే, అరే వాడు అన్యాయం చేస్తాను డాడీ, అన్యాయాన్ని ఎదిరించొద్దా? మీరు మరీ అంత ఘోరంగా అట్లుంటే ఎట్లా? నేనున్నా అక్కడ. అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏంది, నేను కాముగా ఉన్నా. ఇప్పుడు కొన్ని విషయాల్లో మాట్లాడటం అనవసరం. మురికి కుండలకి ఏం చెప్తాం? ఆల్రెడీ లోపల కొండల మురికుంటే ఏం పోసినా ఏమైంది? కొన్ని చోట్ల మౌనమే మంచిది. నీకు విడుదల చేయటానికి నాకు అధికారం ఉంది, చెప్పు నువ్వు అంటే కాముగా ఉన్నాడు యేసుప్రభు. మాట్లాడిండు ఏమైనా? మౌనంగా ఉన్నాడు. కానీ నువ్వు రాజువా అంటే ఏమన్నాడు? యెస్, నేను రాజునే, కానీ నా రాజ్యం భూ సంబంధమైంది అంటే ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో మళ్ళీ చెప్తున్నా. శిష్యుడు యేసును వెంబడిస్తున్నాడు, యేసును నేర్చుకోవాలి. ఆయన ఏ సందర్భంలో ఎలా బిహేవ్ చేశాడు, ఏ సందర్భంలో ఆయన కొరడాలు పేని కొట్టాడు. అసలు అక్కడ చిత్రం ఏంటంటే కొరడాలతో కొట్టలే. ఏం చేశాడట ఆయన? ఆయనే కొరడాలు తయారు చేశాడండి. కోప్పడాల్సిన చోటనేమో సాత్వికం బ్రదర్ అంటాం, సాత్వికంగా ఉండాల్సిన చోటనో కోప్పడతాం. యేసు ప్రభు వారి ఆత్మ మనకు అర్థం కావట్లే, ఆయనను వెంబడిస్తున్నాం. అయితే వాడు అన్నాడు, డాడీ అట్లా కాదు అట్లా కాదని డిస్కషన్ అయితే వాడు అన్నాడు, డాడీ ఒకటైతే నాకు అర్థమైంది డాడీ అన్నాడు. ఏంట్రా ఏంట్రా అన్నాడు వాళ్ళ డాడీ. అంటే ఈ సందర్భంలో యేసు ప్రభు వారు ఉంటే మాత్రం నీలాగైతే ఉండడు డాడీ. యేసు ప్రభు వారు ఉంటే నీలాగా లియోనార్డ్ రావెన్హిల్ అంటాడు, ఐ నో వాట్ ఈజ్ అనాయింటింగ్. నో లియోనార్డ్ రావెన్హిల్ అన్నమాట, ఐ డోంట్ నో వాట్ ఈజ్ అనాయింటింగ్ బట్ ఐ నో వాట్ ఈజ్ నాట్ అనాయింటింగ్. అభిషేకం అంటే ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. అంటే అభిషేకం పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎలా ఉంటాడనేది సూర్ఫైర్ ఫార్ములాస్ నా దగ్గర లేవు, కానీ వాట్ ఈజ్ నాట్ అనాయింటింగ్ అనేది మాత్రం నాకు బాగా తెలుసు అన్నాడు. అది ఆత్మల వివేచనది. మనము క్రీస్తును నేర్చుకుంటున్నాం. శిష్యుడు అనేవాడు యేసును వెంబడించాలి. మీరు సువార్తలు గమనిస్తే యేసు ప్రభు వారు వెంటనే ఉంటారు శిష్యులు, కానీ యేసు ప్రభు వారు మనసు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సమరయ గ్రామంలోకి వెళ్ళాడు. సమరయ గ్రామంలోకి వెళ్తే వాళ్ళు యేసు ప్రభును వద్దొద్దు నువ్వు వెళ్ళిపో అని చేర్చుకోవటానికి ఇష్టపడలేదు. అప్పుడు యాకోబు యోహానులు ఏమన్నారు? బోయనెర్గెసులు. యేసు ప్రభులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. యేసు ప్రభు నిక్నేములు పెడతాడు. మరి యేసు ప్రభుని ఇట్లా చూడకండి. వారికి ఏం పేరు పెట్టాడు? బోయనెర్గెస్ అంటే ఉరిమెడు వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా వీళ్ళు మనల్ని చేర్చుకోలేదు గనక ఆకాశము నుంచి అగ్ని దించి, అబ్బా వాళ్ళకు మాదిరి ఏంటంటే అక్కడ మళ్ళీ ఎవరు ఏలియా దించాడు కదా. అక్కడ కింద ప్రాచీన ప్రతుల్లో ఏముంది అంటే, మనము ఆకాశం నుంచి అగ్ని దించుదాం అంటున్నది లేఖనానుసారంగానే ప్రభువా, ఏలే చేసినట్టే చేద్దాం అంటా ఉన్నాం. మనది కొత్తది కాదు, మనల్ని చేర్చుకోవడం నాశనం అయిపోవాలంతే. యేసుతో కలిసి తిరుగుతున్నారు గాని యేసు ఆత్మ మనసును వాళ్ళు గ్రహించట్లేదు. వెంటనే యేసు ప్రభు వారు గద్దించాడు, మనిషి కుమారుడు రక్షించడానికి వచ్చాడు, నశింపజేయటానికి. నేననేది ఏంటంటే, మనం యేసును నమ్ముకుంటాం, కానీ యేసు ప్రభు వారి మనసేంటో గ్రహించం. నేను దహన బలులు కోరువాడను కాను అను వాక్య భావం మీరు ఎరిగి ఉంటే, వాక్య భావం, బలిని నేను కోరను అను వాక్య భావం మీరు ఎరిగి ఉంటే దోషులను నిర్దోషులని ఎంచరు అన్నాడు. అంటే అక్షరము చంపుతుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. ఇక్కడ చదివిన దాన్ని బట్టి ఇగో ఇక్కడ ఇట్లుంది కదా, ఇట్లా చెయ్యాల్సిందే అది కాదు. చర్చ్ డిసిప్లిన్ ఉంటుంది, చర్చ్ డిసిప్లిన్ ఉంటుంది. సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే ఏం చేయమన్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడు అన్నాడు. వాడు అప్పుడు కూడా వినలేదనుకో, ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని వెళ్ళి అన్నాడు. వాడు అప్పుడు కూడా వినలేదనుకో,
సంఘం ముందు పెట్టన్నాడు. అక్కడ ఆ ప్యాసేజ్ యేసు ప్రభువారి ఇంటెన్షన్ అంతా ఏంటంటే, "నువ్విలాగు జేయటం వల్ల ఆ సహోదరుణ్ణి సంపాదించుకొందువు" అన్నాడు. ఇప్పుడు డిసిప్లిన్ అనేది నిన్ను ఎల్లగొట్టడానికి గాదు బ్రదర్. డిసిప్లిన్ అనేది నిన్ను సంఘంలో ఏదో ఒక రకంగా నేను నాతో ఉంచుకోవాలనే తప్ప నిన్ను ఎల్లగొట్టాలని యేసు ప్రభువారు ఎందుకు భరిస్తాండు మనల్ని? మన యథార్థత, మన భక్తి ఓ గొప్పవారమనా? ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఎందుకంటే మారు మనసు పొందాలని ఆయన తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడు అన్నాడు. ఏదో ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏదో ఒకటి చేసి నిన్ను పరలోకం తీసుకుపోవాలని చూస్తాడు యేసుప్రభు. లాస్ట్ ఛాన్స్. ఏదో మనం దింపుడు గల్ల పాశ అంటాంగా. దింపుడు గల్ల పాశ అంటే ఏంటమ్మా? దించి ఏం చేస్తారు? దించి పిలుస్తారు, "ఏ రమేషు" అంటాడు. మళ్ళీ "ఏ రమేషు" అని వాని చెవిలో. దింపుడు గల్ల పాశ అంటే ఏంటంటే లాస్ట్‌కి వాడు అప్పుడన్నా బతికి ఆడు బతుకుతాడా అండి? సచ్చినోడు బతుకుతాడా అసలు? కానీ మనం ఏంటంటే ఒక ఆశ, ఏదో ఒక ఆచారం. అదే ఆచారాలు చూస్తాం గానీ అందులో ఉన్న ఆత్మను పసిగట్టం. ఎందుకు చేస్తా ఉన్నావు అనేది చూడం. కేవలం యేసయ్య చెప్పాడు గదా! చేస్తాను అంతే. ఓ గురువుగారు గోదావరి కూర్చొని నీళ్ళు అమ్ముతా ఉన్నాడట. ఎక్కడ? జీవన్ ఎక్కడ? గోదావరి కూర్చొని నీళ్ళు అమ్ముతుంటే శిష్యులు రోజొచ్చి కొనుక్కొని పోతా ఉండేదట. ఈయనకి కోపం వస్తా ఉండేదట గురువుకి. ఎందుకు కోపమో అర్థం కావట్లేదు ఎవరికి. పోసుకో అని నీళ్ళు పోసుకొని డబ్బులు తీసుకొని పోసుకో అని నీళ్ళు తీసుకొని డబ్బులు. రోజు గోదావరి కూర్చొని గురువు నీళ్ళు అమ్ముతుంటే శిష్యులు కొనుక్కొని పోతూ ఉంటే లాస్ట్‌కి అన్నాడట, "ఎరా మీకు అసలేమైనా బుర్ర పనిచేస్తుందా? ఏంటండి గురువుగారు ఏంటండి? నేనెక్కడ కూర్చున్నారా? గోదావరి ఒడ్డునే కదా! ఏమి నా దగ్గర కొనుక్కోకపోతే నువ్వు పోయి బిందెడు ముంచుకొని పోవచ్చుగా." అర్థం అర్థమైందా మీకు చెప్పింది? ఆయన అమ్మేది ఏ నీళ్ళు? అది ఇప్పుడు గురువును గుడ్డిగా ఫాలో అయితే ఎట్టన్నా? మనకు బ్రెయిన్ ఉండాలి గదా! శిష్యుడు అంటే గుడ్డిగా ఫాలో అయ్యేవాడు గాదు. బ్రెయిన్ ఉపయోగించాలా. గురువు చేయాల్సింది శిష్యుణ్ణి ఆలోచింపజేసే విధంగా తయారు చేయటం. యేసు ప్రభువారిని వెంబడించండి అనంటే, ఇప్పుడు మనకి మన భారతదేశంలో శిష్యత్వం గురించి మాట్లాడాలి అనంటే ఇద్దరు గురించి చెప్తాం మనం. ఇద్దరు గురించి. పరమానంద శిష్యులు తెలుసా మీకు? పరమానంద శిష్యులు తెలుసా? సినిమా గూడా ఉంది గదా! ఎవరు నా చిన్నప్పుడు ఆయన గురించి కథలు చదువుకున్నా నేను. పరమానంద శిష్యులు అంటే ఎట్లుంటది? ఇక నేను చెప్పనవసరంలే. వాళ్ళు ఎట్టుంటారంటే, అరేయ్! అంటే శిష్యులు ఐక్యంగా ఉండాలా మీరు. ఐక్యత కలిగి ఉండాలా, మంచిగా ఉండాలని బోధిస్తాడు గురువు పరమానందయ్య. అయితే ఒకరోజు చెప్పాడనమాట, "అరే! షాపుకెళ్ళి గుండు సూది ఉంటది పట్టరండి" అన్నాడు. గుండు సూది. గుండు సూది ఎంతుంటదన్నా? ఎంతుంటది? ఇంతుంటదిగా గుండు సూది. మరి ఇప్పుడు గుండు సూది తేవాలి గదా! గుండు సూది తేవాలంటే ఏం చేయాలి? మన శిష్యులందరూ ఐక్యంగా ఉండాలా వద్దా? ఆ! ఈళ్ళు సపోజ్ ఒక 10 మంది శిష్యులు అనుకోండి. ఏం చేశారు ఈళ్ళు? ఏం చేశారు? ఏం చేశారంటే అందరూ షాపుకు బోయి గుండు సూది తీసుకొని పెద్ద మొద్దన్నమాట. ఏంటది? పెద్ద మొద్దు, చెట్టు మొద్దు. చెట్టు మొద్దు 10 మంది మోసుకొనొచ్చి ఆ గుండు సూది దేనికి గుచ్చారు? ఆ మొద్దుకు గుచ్చి అమ్మా! 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 అని మోసుకొని గురువుగారి దగ్గరికొచ్చి, "గురువుగారు ఏం తెచ్చాం?" "గురువుగారు గుండు సూది ఏంట్రా మీరు మొద్దు మోసుకొని వస్తాండ్రు గదా!" అంటే, మీరు మమ్మల్ని అందరిని ఏ పని చేసినా ఐక్యంగా చేయమనరు గదండీ! అందుకనే పెద్ద మొద్దుకి గుండు సూది గుట్టుకొని. అర్థమైందా మీకు? ఓహ్! ఏ పని చేసినా ఐక్యంగా చేయండిరా, ఏ పని చేసినా చేయండిరా అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు గుండు సూది ఒకటి పోయి తేవచ్చు గదా! నీకు అర్థమైందా? అందుకనే ఏదైనా తెలివి లేకుండా చేసినప్పుడు ఏంట్రా ఈమె పరమానంద శిష్యుల్లా ఉండరు అంటాం. అవునా? యేసు ప్రభువారు ఒక ఆజ్ఞ చెప్పినప్పుడు అందులో ఉన్న భావం ఏంటి? ఆయన మనసేంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికొచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి మీకు బోధించును గనక నన్ను మహిమపరచును అన్నాడు.
నా మాటలే చెప్తాడన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చెప్పిన మాటలే చెప్తాడు గాని, అందులో భావాన్ని నీకు ప్రత్యక్షపరుస్తాడు. ఆజ్ఞ వెనక ఉన్న ఆంతర్యాన్ని బయలుపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. చాలామంది పరిశుద్ధాత్మకి ఏమి ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళ త్రిత్వం ఎలా ఉంటుందంటే తండ్రి, కుమార, వాక్యం. అంతేనా? వాళ్ళ వాళ్ళ త్రిత్వం ఏంటి? తండ్రి, కుమార కాదు, వాక్యం. మరి పరిశుద్ధాత్మతో సంబంధం ఏముంటదన్నా? వాక్యం. తండ్రి, కుమార, దేవుని వాక్యం. సోలా స్క్రిప్చరా అంటే మనోళ్ళు అనర్లేదు జనరల్‌గా. నో బ్రదర్. ప్రకృతి సంబంధికి, ఆత్మ సంబంధికి తేడా రాసుకుంటూ, ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి, ఆత్మ సంబంధమైన జ్ఞానానికి 1 కొరింథీ 2వ అధ్యాయంలో అంతా చెప్పుకుంటూ వచ్చి పౌలు భక్తుడు అంటాడు, ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకృతి సంబంధికి అవి వెర్రితనంగా కనిపించును గాని, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును అన్నాడు. ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. దేవుడు అనంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వాళ్ళు రాసిన మాటలివి. రాసిన మాటలు. కొంతమందికి ఈ పెంతెకోస్తోళ్ళ త్రిత్వం ఎట్లుంటది? ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ కాదు. ఫాదర్, సన్ అండ్ నాయిస్ స్పిరిట్. వాళ్ళకి ఇక దమ్ములు కొట్టి ఇది చేస్తేనే వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉన్నట్టు. నన్ను వెంబడింపగోరిన ఎడల నన్ను 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 నీకు ఇదంతా తెలుసు, ఇందులో ఉన్న భావం తెలియదు నీకు. అసలు యేసు ప్రభు వారి మనసు అదేనా? యేసు ప్రభు వారు ఇట్లనే ఉంటాడా? లేదన్నా, ఇక్కడ వాక్యం ఇట్లుంది, ఇక్కడ ఇట్లుంది, సాతాను కూడా చెప్తాడు ఇక్కడ ఇట్లా వాక్యం ఇట్లుందని. కానీ మరి ఒక చోట ఇలాగూ రాయబడు అనేది చూడాలి. అంత కలిపి చూస్తే గాని యేసు ప్రభు మనసు అర్థం కాదు. దీనుడు సాత్వికుడు ఆయన. ప్రాక్టీస్ చేస్తున్నావా మనం? దీనత్వాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావా? జాన్ ట్రాప్ అనే భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, ఏ ప్రౌడ్ మ్యాన్ ఈజ్ ఎ సాటన్స్ థ్రోన్ అండ్ ఐడిల్ మ్యాన్ ఈజ్ సాటన్స్ పిల్లో. దీనుడు సాత్వికుడైన నా యజమాని కాడి మోస్తూ నేను అహంకారిగా ఉండటం, నేను అయాం అంటాం ఎంతవరకు సమంజసం? నేను రాత్రి చెప్పాను, సిన్ అంటే ఏంటి? మధ్యలో ఏముంది సిన్కి? ఆ ఐని కొట్టి దాన్ని గుండ్రం చేస్తే ఏమవుతాం? ఆయన ఏం చేయాలి? ఆయన ఒకటి గుద్దుతుంది గుండ్రంగా అయింది, అప్పుడు సన్న అవుతాం మనం. ఐ ఐ ఐ సోక్రటీస్ తెలుసుగా మీకు? ఈ శిష్య పరంపర అనేది మొదటి నుంచి వచ్చింది. ఇప్పుడు మీకు చిత్రం ఏంటంటే, యెహోషువ మోషేకి శిష్యుడా? యెహోషువ గురించి రాయబడిన ప్రతిసారి ఇప్పుడు కొన్ని రూపాంతరం చెందుతూ వచ్చాయి. సువార్తలలో శిష్యుడు అని ఉంటుంది, పత్రికలలో శిష్యుడు అనే పదం కనపడుతుందా? కనపడదు. క్రైస్తవుడు అని ఒక 3 సార్లే ఉంటుంది. అంత శిష్యుడు 269 ఎన్నోసార్లు ఉంటుంది అంటారు పండితులు. నేను లెక్క పెట్టలేదు, చదివింది చెప్తున్నా. మళ్ళీ మీరు లెక్క పెట్టిరా అనొద్దు, నేను పాటించంది నేను చెప్పలేను కదా. వాళ్ళు చదివింది చెప్తున్నా. శిష్యుడు అనే పదం పత్రికల్లో ఉండదు. మీరు యెహోషువ గురించి రాయబడిన ప్రతిసారి మోషే శిష్యుడు అనలేదు, మోషే పరిచారకుడు. ఎవరాయన? మోషేకి పరిచారకుడు యెహోషువ. ఆ తర్వాతకొచ్చేసరికల్లా ప్రవక్తల శిష్యులు అన్న పదం వస్తుంది. ప్రవక్తల శిష్యులు. ఆ ప్రవక్తల శిష్యులు అట్లా కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా యేసు ప్రభువు వారు అదే వాడాడు. చివరికి పరలోకం నుంచి వచ్చిన దేవదూత కూడా శిష్యులు అనే పదమే వాడాడు. ఇక పత్రికలకు వచ్చేసరికల్లా శిష్యుడు అనే పదం కనపడదు. సహోదరులు, సహోదరీలు. ఏమండి, బాండ్ ఎక్కువైపోయింది. జనరల్గా క్లాస్ రూమ్లో విద్యార్థులు ఉంటారు, కానీ మనం వాడిని ఎవరినన్నా మెన్షన్ అరే వాడు పలానా సార్ శిష్యుడు అంటాం. అంటే శిష్యుడు అంటే విద్యార్థి అన్నా శిష్యుడన్నా ఒకటే, కానీ శిష్యుడు అనేది గురువుకి బాగా దగ్గరగా అతుక్కుని ఉండేటానికి వాడే పదం. కొంతమంది ఉంటారు, ఇప్పుడు పేతురు యేసు ప్రభు వారిని వెంబడించాడు, కానీ ఎక్కడి నుంచి వెంబడించాడు? దూరం నుండి వెంబడించారు. కొంతమంది ఉంటారు సంఘంలో, దూరంగా ఉంటారు అన్నమాట. సంఘంలోనే ఉంటారు కానీ దూరం నుండి వెంబడిస్తూ ఉంటారు. అంటి ఉండరు, కలిసి ఉండరు, అతుక్కొని ఉండరు. శిష్యుడు అనంటే గురువుతో ఇంటిమేట్ రిలేషన్షిప్. అది గురువుకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఈ కాలంలో అందరం యేసుకు శిష్యులమే.
మేమైతే మోషేకి శిష్యులము, నువ్వెవడి శిష్యుడో మాకు తెలియదు అన్నరా లేదా? పుట్టుగుడ్డి వానికి. వాళ్ళు మోషే శిష్యులు. ఈరోజు మనం నేను మా పాస్టర్ గారి శిష్యుడినంటావా? అంటరా? కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఈ మాట జాగ్రత్తగా వినండి యవ్వనస్తులు. ఒక్కటేసారి నాయకుడు గాకూడదండి. నాయకుడు గాకూడదు. ఫస్ట్ నువ్వు శిష్యుడవు గావాలి. ఒకరిని వెంబడించాలి. వెంబడించాలి. ఒకరిని చూడాలి. వాళ్ళెట్లా పరిచర్య జేస్తాండ్రు, వాళ్ళెట్లున్నరు. పౌలు, తిమోతి సేవలో బైబిల్ పండితులు జెప్తారు. పౌలేమో ఇలా అన్నాడట, నేను చేస్తా ఉంటా, నువ్వు చూస్తా ఉండు. ఓకేనా? నేను చేస్తా ఉంటా, నువ్వు చూస్తా ఉండు. తర్వాత నేను జైల్లో పడ్డా, ఇప్పుడు నేను చూస్తా ఉంటా, నువ్వేం చేయాలి? ముందు నువ్వు శిష్యుడవు గావాలి. ఆ తరువాత నువ్వు సహచరుడవు గావాలి. ముందు నువ్వు అనుచరుడవు గావాలి. ముందు ఒకళ్ళని ఫాలో అవ్వు. నువ్వు బాగా ఫాలో అవుతుంటే నిన్ను సహచరుడుగా చేసుకుంటాడు నీతో. ఆయనతోటి సమానంగా రారా, ఇద్దరం వెళ్దాం రా. గురు శిష్యుల బంధాన్ని తెలుసుకోవాలి అనంటే మనకు గురుకులాలు అని ఉంటాయి. మన తెలుగు సంస్కృతి అంటే హిబ్రూ సంస్కృతి, హిబ్రూ భాషకి తెలుగు బాగా దగ్గరగా ఉంటదని బైబిల్ పండితుల మాట, వాదన. గురుకులాలంటే గురుముఖః, గురుముఖంలో వాడు విద్యను అభ్యసిస్తాడు. ముందు నువ్వు అనుచరుడవు గావాలి. ఆ తర్వాత సహచరుడవు గావాలి. అప్పుడు నువ్వు నాయకుడు అవుతావు. అసలు శిష్యుడుగా ఉన్న అనుభవం ఈ వ్యక్తికి ఉండదు గానీ, నాకు శిష్యులు గావాలా, నేను నాయకుడిని అంటే ఎట్లా గుర్తది? అంటే త్వరపడి ఎదిగిపోవాలని చూడటం. మార్షల్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్ నేర్పుతుంటే వెళ్ళాడట ఒకతను. ఆ గ్రౌండ్‌లో అందరూ హౌ అని కటాస్ చేసుకుంటూ, కిక్ కొట్టుకుంటూ అది ఇది చేస్తంటే, వాడు గ్రౌండ్‌కి పోయి అబ్బా! ఇది అద్భుతంగా ఉంది గదా అని ఎక్సైట్ అయిపోయి గురువు దగ్గరికెళ్ళిండట. గురువు దగ్గరికెళ్ళి, గురువుగారు నేను కూడా నేర్చుకుంటా. మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలంటే ఎంత టైం పడతది అన్నాడట. మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలంటే ఎంత టైం పడతది అనంటే, గురువుగారు అన్నాడట 5 సంవత్సరాలు పడతది అన్నాడట. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు పడతది అన్నాడట. 5 సంవత్సరాలు పడతదా? సరే అట్లా కాదు, నేను ఇక్కడ ఉన్నోళ్ళందరికంటే ఎక్కువ టైం ఇస్తా. వీళ్ళందరూ 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాండ్రు కదా, నేను డే అంతా నీతోనే ఉంటా. ఈ 24 అవర్స్ నీతోనే ఉంటా. నాకు నేర్పించు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు పడతది అన్నాడట. మీకు అర్థమైందా చెప్పింది? గురువుగారు మార్షల్ ఆర్ట్ నేను నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడతది అని అడిగితే ఏం చెప్పాడాయన? 5 సంవత్సరాలు. ఆహాహా! అట్లా కాదు, ఇక్కడ ఉన్నోళ్ళందరికంటే నేను ఎక్కువ టైం ఇస్తా. 24/7 నీతోనే ఉంటా. అప్పుడు ఎన్ని సంవత్సరాలు పడతది అన్నాడట. అంటే గురువు అన్నాడట 25 సంవత్సరాలు పడతది అన్నాడట. అదేంటి, నేను వాళ్ళకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తా అంటున్నా, వాళ్ళకంటే ఎక్కువ మీకు టైం ఇస్తా, వాళ్ళకంటే ఎక్కువ ఫీజు ఇస్తా, మీ దగ్గర ఎక్కువ విద్యని నేర్చుకుందాం అని సిద్ధంగా ఉన్నా, ఎందుకు 25 సంవత్సరాలు అంటే ఆ గురువుగారు చెప్పాడట, బాబు నేర్చుకోవాలనే ఆతృత, తాపత్రయంతో నేను గొప్ప మార్షల్ ఆర్ట్‌లో గొప్ప నైపుణ్యం సంపాదించాలనే ఆతృతతో అసలు మార్షల్ ఆర్ట్ యొక్క స్పిరిట్ నీకు అర్థం కాదు. అంత గజిబిజి అయిపోద్ది. అర్థమైందా? స్పిరిట్ అర్థం కాదు నీకు. గజిబిజి అయిపోద్ది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవాల్సొస్తది. మనం ఒక విత్తనంలాగా ఎదగాలి. క్రమక్రమంగా ఎదగాలి అని చెప్పాడు గురువు. అర్థమైందా? ఒకటేసారి నాయకులం అయిపోవాలి. ఒకటేసారి గొప్ప బోధకులం అయిపోవాలి. ఒకటేసారి ప్రజలందరూ మమ్మల్ని చూడాలి. ఎట్లా చూస్తావు? శిష్యునికి నేర్చుకునే జ్ఞానం ఉండాలి. దాన్ని అనుసరించే జ్ఞానం ఉండాలి. నేర్చుకున్న దాన్ని నువ్వు ఆచరణలో పెడితే గాని అర్థమైద్దండి. లెఫ్ట్, రైట్ అంటాం కదా. సైనికులు కవాతు చేసేటప్పుడు ఏం చేస్తారు? లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి. నేర్చుకోవాలి, పాటించాలి. వాక్యం వినటానికి కూర్చుంటే నాకు భయమేద్ది. నిజంగా చెప్తాను, భయమైద్ది. అంటే ఎక్కువ కూర్చోటానికి అవకాశం ఉండదు గానీ, కూర్చోవాల్సి వస్తే భయమైద్ది. మిస్ చేసుకోను. ఎవరైనా చెప్తారు అనంటే యోగ్యులు, బాగా మాట్లాడగలుగుతారు, నేను నేర్చుకోగలను అనుకుంటే కూర్చుంటా. భయమైతా ఉంటది. ఆయన ద్వారా ఏం ఆజ్ఞ వస్తుందో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో దాన్ని నేను చేయగలను. లబ్-డబ్, గుండెకు లబ్-డబ్ లాంటిది. నేర్చుకోవాలి, చెయ్యాలి. నేర్చుకోవాలి, చెయ్యాలి. నేర్చుకోవట్లేదు. నేర్చుకుంటున్నారు బాగా, చెయ్యట్లేదేమి. చెప్పింది ముందు వినాలి. ఎప్పుడైతే పరిచర్యలో కూడా చాలామంది ఈరోజు పరిచర్య ప్రారంభించి సంవత్సరానికే
మేము అట్లా ఎట్లా అట్లా ఆడికి పరిచర్య యొక్క స్వరూప స్వభావాలు అర్థం కావు. లాంగ్ రన్‌లో పడిపోతాడు అంతే. అర్థం కాదు. యేసు ప్రభువు వారు చేస్తున్న అద్భుతాలు కళ్ళారా చూస్తూ, యేసు ప్రభువు వారు చేస్తున్న అద్భుతాల ద్వారా కడుపారా ఆహారం తింటూ 24 గంటలు ఆయనతో కలిసి ఉన్న వారికే ఆయన మనసు అర్థం కాలేదు. ఈరోజు నువ్వు బైబిల్ చదివి ఇది దేవుని మనసు అని నువ్వు ఎట్లా చెప్పగలవు? ఎంత దేవునితో ఎంత అనుభవం ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, క్రీస్తుని అనుసరించాలి. దీనత్వాన్ని ప్రాక్టీస్ చేయండి. సాత్వికాన్ని ప్రాక్టీస్ చేయండి. కోపం రావద్దు. మా చర్చిలో ప్రతి వారం మేము ఫెలోషిప్ మీల్స్ చేస్తాం. చూస్తా ఉంటా నేను ఎవరెవరు ఎట్లుంటారు. ఒక్కొక్కసారి పిల్లలు యవనస్తులు కదా. వి రేర్లీ ఫైండ్ ఏ హంబుల్ యంగ్ మెన్ అండ్ సాటిస్ఫైడ్ ఓల్డ్ మెన్ కదా. వాడు యవనస్తుడైతే వాడిలో హ్యూమిలిటీ ఉండదు. డాబా అంటాడు, డాబా నీకేం పో అంటాడు. లేకపోతే నాతోని కాదు, వేరే పని అప్ప చెప్తే వాళ్ళు చూస్తూ ఉంటారు. అరే నేను చేయనన్నా, నాకు కుదరదన్నా అంటాడు వాడు. నేను చూస్తా, అమ్మా వీడిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. వాడు వాక్యం బాగా చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, మనం అనుసరించింది మాత్రమే చెప్పాలి. మా పిల్లల్ని నేను మా పిల్లల్ని ఇట్లా చెప్తా, నాన్న వద్దు నాన్న, అర్థం చేసుకోండి ప్లీజ్, అది కరెక్ట్ కాదు నాన్న, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే యేసు ప్రభు దేవుని వాక్యంలో ఉంది, మీ పిల్లలకు కోపము నువ్వే రాయ్ అంటే వానికి ఇంకా కోపం ఏమైంది? వాడు కూడా టోటల్ డిప్రావిడే. వాడేమన్నా పరిస్థితిలో పుట్టాడా? నాన్న వద్దు నాన్న ప్లీజ్, అట్లా వద్దు నాన్న అంటే నా భార్య అట్లే చెప్పు. ఏలి కుమారులతో నాయనలారా నాయనలారా అన్నాడు కదా, నువ్వు అట్లా చెప్తేనే మంచి డిసిప్లిన్ అవుతారు. నీ భయమే లేదు వాళ్ళకంటది. అరే నీకేం తెలుసమ్మా? నీకు తెలిసిన వచనం అది మంచిదే, నువ్వు కూడా బైబిలే కోట్ చేస్తాను, తప్పేమి లేదులే. వద్దు నాన్న, తప్పు నాన్న, నేను కోపం రేపటం కాదు లేదు. అది ఎట్లా అలవాటు అయిందంటే, నేను ఇట్లా చూసిందంటే వాళ్ళ కళ్ళలో నీళ్ళు గారుతున్నాయింది. నేను అరే అన్ను నా కొడుకుని, ఏందే అన్ను నా బిడ్డను. తప్పు కాదు సుమా, తప్పు కాదు, అఫెక్షన్కి అది ఏందే అనుకోవటం, అది ప్రేమలో పరాకాష్ట అనుకోండి అని అంటే అది ఏదో కొంచెం దూరంగా ఉన్నట్టుంట. తప్పు కాదు అనుకోవచ్చులే, కానీ డిస్రెస్పెక్ట్ చెయ్యొద్దు, చూద్దాం జాగ్రత్తగా. వద్దని నాన్న అట్లా కాదు నాన్న, అమ్మ అట్లా కాదురా అమ్మ అంటాడు. అట్లే చెప్పు, అట్లా చెప్తేనే వాళ్ళకు మంచి డిసిప్లిన్ వస్తుంది. ఏలి కుమారులతో ఏలి నాయనలారా, అరే ఎట్లరా, యెహోవాకు మనిషికి మనిషి అన్యాయం చేస్తే దేవుడు తీర్పు తీర్చును గాని యెహోవాకు విరోధంగా పాపం చేస్తే ఎవడు తీర్పు తీరుస్తాడరా? ఇంట్లో నెమ్మదిగా చెప్పు, వాళ్ళు చేయాల్సింది చేస్తారు. లేదండి, యేసుని పోలి నడుచుకోవాలి. యేసుని పోలి నడుచుకోవాలి. మనకు చాలా నేర్చుకోవాల్సి ఉంది. మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. యేసుక్రీస్తు ఎందుకు నన్ను వెంబడించండి అన్నాడు? తనను తాను ఉపేక్షించుకోవాలి. నెంబర్ 1. సోక్రటీసు తనకు శిష్యులనుగా చేసుకోవడానికి ఒక పరీక్ష పెట్టేవాడు. సోక్రటీస్ దగ్గరికి ఎవరైనా వచ్చి, అయ్యా నేను మీ దగ్గర శిష్యరికం చేస్తా అంటే, ఆ పక్కన ఒక కొలను ఉండేదట. పక్కన ఒక కొలను, నువ్వు వెళ్ళి ఆ కొలంలోకి చూసిరా, తొంగి చూసిరా అనేటోడట. అందరిని అలానే అనేవాడు. ఈ పక్కన ఉన్న శిష్యులకు అర్థమయ్యేది కాదు. కొంతమందిని వెళ్ళిపోండి అనేటోడు, నేను చేర్చుకొని వెళ్ళిపోండి అనేటోడు. కొంతమంది నువ్వు రా అనేటోడు. ఈ పక్కన ఉన్న శిష్యులకు అర్థం కాక ఒకరోజు అడిగారట, ఎందుకండి మీ దగ్గరికి శిష్యత్వం కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని కొలంలోకి చూడమంటారు ఏంటి అని అంటే ఆయన అన్నాడట, వాళ్ళు కొలంలోకి వెళ్ళి చూసి వచ్చి మీరేం చూశారు అని అడిగేవాడు. వచ్చిన తర్వాత మీకేం కనపడ్డది అని అంటే, ఎవడైతే నా ముఖమే కనపడ్డది అన్నాడో వాడు అన్ఫిట్. ఏమండి, నా ముఖమే కనిపించింది అన్నోడు అన్ఫిట్. ఎవరైతే వచ్చి చుట్టూ చేపలు భలే తిరుగుతున్నాయి సార్ అన్నోడిని రా అనేటోడట. ఎందుకంటే వీడు పోయి ఆ కొలంలో కూడా వీడి ముఖమే చూసుకుంటాడు. వీడు చాలా సెల్ఫ్ సెంటర్డ్. వీడు తన మీద దృష్టి తప్ప ఇంకేది చూడ్డాడు. వానికి వాడు ఐ స్పెషలిస్ట్ అన్నమాట. సో అనుకునేటోడు శిష్యత్వానికి పనిచేయడురా. అందుకని నేను వాళ్ళని చేర్చుకుని అన్నాడట. యేసు ప్రభువు వారు చెప్తుంది కూడా అదే, నన్ను వెంబడింప కోరిన ఎడల. మళ్ళీ చెప్తున్నా, రాత్రి చెప్పా మళ్ళీ చెప్పా, బలవంతమైన మత మార్పిడి ఉండదు. యవనస్తుడు, అధికారి, ధనవంతుడు నిత్య జీవమునకు వారసునవుటకు నేనేం చేయాలి? ఇవన్నీ ఆజ్ఞలు పాటించు. అన్ని చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నా. హీ హాజ్ మేనర్స్, హీ హాజ్ మోరల్స్, హీ హాజ్ మనీ, ఎవ్రీథింగ్. అయినను నీకొకటి కొదువుగా ఉంది. చదివినప్పుడు నాకు ఇంకొక వచనం లింక్ అయింది, అద్భుతమైన మాట. అయినను నీకొకటి కొదువుగా ఉంది అన్నాడు కదా.
సంచి, జాలె, చెప్పులు లేకుండా మీరు బోండి, సువార్త ప్రకటన బోండి అని చెప్పాడు. వాళ్ళు తిరిగొచ్చిన తర్వాత యేసు ప్రభువారు అడిగాడు, మీకేమైనా కొదువైందా? ఏమీ కొదువ కాలేదన్నారు వాళ్ళు. అన్నీ ఉన్నోడికేమో ఒకటి కొదువైంది. అసలు ఏమీ లేనోళ్ళకి ఏమి కొదువా? అది దేవుని మీద ఆధారపడితే ఉండే పోషణ అట్లుంటది. శిష్యులకేం కొదువ కాలే. ఆ యవనస్తుడైన ధనవంతుడైన అధికారిని, సరే మంచిదే, ఒకటి కొదువై ఉంది. నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల, ఏం చేసిన ఎడల? నీకు కోరికుంటేనే. నువ్వెందుకు పాపాన్ని జయించట్లేదు తెలుసా? నీకసలు కోరిక లేదు ముందు. కోరిక లేదు. నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు తెలుసా? నీకసలు కోరిక లేదు. అన్నీ దేవుడే చేస్తాడంటే అన్ని దేవుడు చేయడు. నువ్వు చేయాల్సినవి కూడా ఉంటాయి. ఇంక అన్నీ ఆయనే చేస్తే నీకు దేవుడు బుర్ర ఎందుకు పెట్టిండు? నీకెందుకు బుర్ర? రోబోట్ ఏమన్నా దేవుడు మనల్ని రోబోట్ లాగా ట్రీట్ చేస్తే ఇక అసలు అది దేవుడే? అంటే ఐ అనేది వద్దు. దేవుడు మనకిచ్చిన రక్షణ గొప్పది. శిష్యుల్ని పిలుస్తూ చెప్పాడు, నేను ముగిస్తున్నా. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. 4 కాదు 7 మాటలు చెప్తాను. యేసు ప్రభు శిష్యత్వానికి గుర్తుగా మీరు 7 మాటలు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారి సెలవులు ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు. ఫస్ట్ ఏమన్నాడంటే వచ్చి చూడుడి అన్నాడు. రబ్బీ, నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని అంద్రేయ అడిగితే ఏమన్నాడు? వచ్చి, ఫస్ట్ స్టెప్ అది. నువ్వు రా, కమ్ అండ్ సీ. తర్వాత శిష్యులను చూసి ఏమన్నాడంటే నన్ను వెంబడించుడి అన్నాడు. అనడం లేదా? నన్ను వెంబడించండి, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఫస్ట్ వచ్చి చూడుడి, రెండవది వెంబడించుడి. మూడవ స్టెప్ ఏంటంటే ఆయన అపోస్తులను ఎందుకు చాలా మంది ఆయన వెంబడించారు? 12 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనతో కూడా ఉండునట్లు. మీరు ఆ వచనం చూడండి, ఇదొక్కటి. మార్కు సువార్త 3వ అధ్యాయము. ఎందుకు దేవుడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, లేదా అపోస్తలులను 3:13 ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా, అరే నువ్వు నేను కలిసి ఉంటే అర్థమైద్ది నీ మనసేంటో నా మనసేంటో కదా. అసలు నాతో నువ్వు లేనే లేవు, నా గురించి నీకు ఎట్లా అర్థమైద్దండి? భార్య భర్త కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పోయి వాడు తల బలం కొడతాడు భార్యది. మనం పోయి వాడిని గల్లబడితే ఏం చేస్తున్నావా? అన్నయ్య నువ్వేమనకు అన్నయ్య, అట్లాంటి వాడు కాదులే అన్నయ్య, ఏదో కోపంలో కొట్టిన కానీ ఏమంటారండి? వాళ్ళిద్దరూ కలిసి గడుపుతారు గనక వాళ్ళ ప్రేమ ఒకరికొకరికి తెలుసు. యేసు తనతో కూడా ఉండటానికి పిలిచాడు. యేసుతో ఉండరు, కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అలిశెట్టి ప్రభాకర్ అని తెలుగు కవి అంటాడనమాట, విక్స్ ఇన్హేలర్ అంత లేడు కానీ వియత్నాం యుద్ధం గురించి మాట్లాడతాడు వీడు, ఎంత విచిత్రం. విక్స్ ఇన్హేలర్ అంత కూడా లేడాడు అంటే లేడాడు, వియత్నాం యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అరే వాడు అనుభవం ఎంత, వాడెంత, వాడు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాడు. పరిచర్యలో ప్రభువుతో నడిచేటప్పుడు వాడికి అనుభవం ఉండదు. విక్స్ ఇన్హేలర్ అంత లేడు, వియత్నాం యుద్ధం గురించి మాట్లాడతాడు, విచిత్రమే కదా. ప్రభుతో ఉండాలి. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రభుతో ఉండాలి, ఆయనతో గడపాలి. నెంబర్ 1 వచ్చి చూడుడి అన్నాడు. నెంబర్ 2 నన్ను వెంబడించుడి అన్నాడు. నెంబర్ 3 నాతో ఉండండి భయ్, ఇక పోకండి, ఏం చేయండి, ఇక మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి. ఆ తర్వాత యోహాను 15లో అన్నాడు, నా యందు నిలిచి ఉండండి మీరు ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండండి మీరు ఫలిస్తారు. ఎందుకు యేసు ప్రభు ఆయనతో ఉండటానికి పిలిచాడు? ఇది ఫైనల్. ఎందుకు మనతో ఆయనతో ఉండాలని పిలిచాడు? 1 కొరింథీ 1:9లో అన్నాడు, యేసు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన తండ్రి అయిన దేవుడు నమ్మదగిన కుమారుని సహవాసానికి పిలిచాడు. కుమారుని సహవాసానికి. మనము అంటాం కదా, 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడు వీడైతాం. మరి 20 సంవత్సరాలైన యేసు ప్రభుని నమ్ముకొని ఎందుకు నీకు అంత కోపం వస్తుంది? నువ్వు ఆయనతో సహవాసం చేయట్లే. మన గృహంలో శిష్యులుగా ఉండాలి.
ప్రపంచంలో ఎవరిని అడగొద్దు. భార్యని అడిగి తెలుస్తది. ఏమ్మా కరుణ మంచి బోధపడ కాదా? ఆ! అసలు కరుణ కోపమే రాదుగా? వస్తదా? సాత్వికమైన కోపమా? దీనత్వంలో కోపమా? ఆ! ఆ! కరుణ ఏం ఫీల్ గాకు. భర్త మంచోడన్న భార్య భూమి మీద ఉండదు. ఉంటదా? నా భర్త పర్ఫెక్ట్ అంటది ఏ భార్యైనా? అందరి ముందు అట్లా అంటారు గానీ, ఏమంటారు? నాకెంత కోపమో నా భార్యకి తెలుసు బాగా. అంటే తగ్గింది కంట్రోల్ ఇక ఆ నరాన్ని తీసేసిన ఎంత కోప్పడ్డా మారవు. ఇంక మనం జాగ్రత్తగా ఉండటమే. యేసుతో సహవాసం చేస్తే ఏం జరుగుద్ది అనంటే, ఈ 3 పదాలు గుర్తుంచుకోండి. 4 చెప్పా ఫస్టు. ఎందుకు వెంబడించటంలో ఫస్ట్ ఏమన్నాడు? వచ్చి చూడండి. తర్వాత వెంబడించు. తర్వాత నాతో ఉండు. తర్వాత నిలిచి ఉండు. మా చర్చికొస్తారు కొంతమంది. వాడు ఈ వారం వచ్చి ఎంత ఎంత గందరగోళంగా ఉందంటాడు. నీకు అర్థం కాదు నాన్న గందరగోళంగానే ఉంటది మరి. నువ్వు వచ్చి చూసినవు. నెక్స్ట్ ఏం చేయాలి? వెంబడించు కొంత. నీకు వెంటనే అర్థం కాడానికి నువ్వేమన్నా దేవుడివా? నేనెట్లా అర్థమైతే నీకు వెంటనే? నాతోనుంటే అర్థమైద్ది. నా మనసేంటో నీకు అర్థమైద్ది. నా యందు నిలిచుంటే అప్పుడు ఫలిస్తావు. నా యందంటే నా యందనే కాదు. ఇప్పుడు ఒక్కొక్క చర్చ్ కల్చర్ ఒకలాగా ఉంటది. నాలాగా నువ్వెందుకుంటావు? నీలాగా నేనెందుకు ఉండాలా? అసలు నీలాగా ఉండవని చెప్పడానికి నువ్వెవరే? ఆ! అందరూ యేసుప్రభులాగా ఉండాల. నీకు యేసుప్రభు ఆత్మ అర్థం కావాలంటే అది ఆత్మానుభవం ఉండాలా. అంత సింపుల్ కాదది. ఇప్పుడే పుట్టినవు. నాకు మాంసం తినమంటావా? పౌలన్నాడు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఆ కాలమందు మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని బలమైన ఆహారం మీకు పెట్టలేదు. ఇందును గూర్చి మేము అనేక సంగతులు చెప్పవలసి ఉన్నది గాని మీరు వినుటకు మందులైనందున ఇప్పుడు వాటిని విశదపరచుట కష్టం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? వచ్చి కమ్ అండ్ సీ. మీరు మీరు నేను నేర్పడానికున్న ఇది పబ్లిక్ మీటింగ్ గాదు. మీరు పోయేటప్పుడు ఒక 4 మాటలు, 7 మాటలు అర్థమైందా? వచ్చి చూడుడి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నన్ను వెంబడించుడి. థర్డ్ స్టెప్ ఏంటి? నాతో ఉండండి. నాతో ఉండండి. ఫోర్త్ స్టెప్ ఏంటి? నా యందు నిలిచి ఉండండి. ఆ ఎందుకు అసలు పర్పస్ ఏంటి? అంటే ఇప్పుడు 3 ఈ 3 వచనాలు చూసి ముగిస్తా. దాని కామెంటరీ మీరు చూసుకోండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 1:9. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. మనం ఎందుకు పిలువబడ్డాం? నువ్వు పోయి సువార్త చెప్పడానికి గాదు. ఫస్ట్ ఆయనతో సహవాసం చెయ్యాలి. సహవాసం చేస్తే ఏమొస్తది? రోమాపత్రిక ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 8:29. రోమా 8:29. ఎందుకనగా సహోదరుల్లో జ్యేష్ఠుడవునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు కుమారునితో సారూప్యము గలవారవునట్లు వారిని ముందుగా ఇప్పుడు సహవాసం చేయటం వల్ల ఏమొస్తది? సారూప్యం. నువ్వు ఎవరి వైపు ఎక్కువ చూస్తావో వాళ్ళలా ఉంటావు. మొన్నొకడు ఇట్లా నడుస్తాండు. ఎట్లా? ఇట్లా నడుస్తాండు. ఎందుకు వీడు ఇట్లా నడుస్తాండు? ఏమన్నా పట్టేసిందా అంటే పక్కన వాని ఫ్రెండ్‌ని అడిగి ఏంట్రా వీడన్నా? మా చర్చికొస్తాడులే. ఏంట్రా వీడన్నా? అన్నా అది పుష్ప ఎఫెక్ట్ అన్నా. ఏం ఎఫెక్టు? వాడేదో పాత్ర కోసం ఇట్ట గూడబెడితే నువ్వెందుకు పెట్టుకోవాలా? ఇంకొకడేమో ఊరికే ఇట్లా అంటా ఉంటాడు. ఏందిరా అంటే ఏంది? ఇట్లా ఎందుకు అంటున్నాడు? ఇట్లా అంటాడు. లేకపోతే ఇట్లా అంటాడు. ఎందుకు? ఆడికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి గనక గుర్తుపెట్టుకోండి. ఎవరి వైపు అయితే ఎక్కువ చూస్తామో వాళ్ళలాగా తెలియకుండానే మారిపోతాం. కొత్త నిబంధన పరిచర్య, పాత నిబంధన పరిచర్య 2 కొరింథీ 3వ అధ్యాయంలో తేడాలు చెప్తూ అక్కడ చెప్తాడు అదే. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మలచబడుచున్నారు అన్నాడు. ఎందుకు సహవాసం చెయ్యాలి యేసుతో అంటే ఆయన సారూప్యంలోనికి మలచబట్టానికి, యేసులాగా జీవించటానికి, యేసు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవడానికి. యేసు సారూప్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకో మాట ఎఫెసీ పత్రిక
4వ అధ్యాయం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా లోతైనవి. ఎంతో చెప్పాలివి. అంత సింపుల్‌గా అర్థం కావు గానీ, ఏదో కట్టే కొట్టే తెచ్చే. 4:11 విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువారు వరకు. 5 మినిస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనలో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగటానికే. ఇప్పుడు చెప్పండి నాకు 3 పదాలు. సహవాసము, సారూప్యము, మూడవది సంపూర్ణత. ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ గలిగి సత్యం చెప్పుచు. సత్యం ఎందుకు చెప్పాలంటే ప్రేమతో చెప్పాలా. నేను నా వాక్చాతుర్యాన్ని ప్రకటించడానికో, లేకపోతే నా బైబిల్ జ్ఞానం చూపెట్టుకోవడానికో, లేకపోతే నీ మీద అసూయతోనో బైబిల్లో వచనాలు రాళ్ళలాగా తీసి పల్ల కొంతమందికి ప్రేమ ఉంటుంది కనుక సత్యం చెప్పరు. అరే నా కొడుకు కదా వానికి చెప్పం. ఇంకొంతమందికి సత్యం ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ ప్రేమ ఉండదు వాళ్ళ దగ్గర. యేసు ప్రభు సారూప్యం అంటే ఆయన దగ్గర ప్రేమ సత్యం సమపాలలో ఉంటుంది. లవ్ వితౌట్ ట్రూత్ ఈజ్ హిపోక్రసీ. ట్రూత్ వితౌట్ లవ్ ఈజ్ బ్రుటాలిటీ. ప్రేమ కలిగి చెప్పాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. శిష్యుడికి రావలసిన రూపము యేసు ప్రభుది, గురువుది కాదు. మరి మా అన్న ఎట్టుంటాడు అంటే ఆలోచించు. అన్న గోదావరి రోడ్లో కూర్చొని అమ్ముతాడు నీళ్లు. అర్థమైందా? అన్న ఎక్కడ కూర్చొని అమ్ముతాడు? బుర్రను ఉపయోగించు. అన్న ఎట్ట చేస్తుంటే నేను ఎట్ట చేస్తానన్నా. నాకు ముందు ఉండేటోళ్ళు కొంతమంది గురువులు కాదు, గురుగులు అన్నమాట. గురువు కాదు, గురుగు. కొంతమందిని చూస్తూ ఉంటాం మన తెలుగులో ఇప్పటికి ఉన్నోళ్ళు వచ్చి వాళ్ళ చేదస్తాన్ని, వాళ్ళ ఎర్రితనాన్ని అంటగట్టడం. మీరు గమనించండి. యేసుతో సహవాసం చెయ్యండి. యేసు సారూప్యం పొందుకోండి. యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందుకోండి. క్రీస్తు వలె ఉండటానికే మనం ఎదుగుతున్నాము. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. వచ్చి చూడుడి అన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నిన్ను నువ్వు ఉపేక్షించుకో. నేను అనేదొద్దు. ఐ నేను అనేదొద్దు. రెండో భాగం సిలువనెత్తుకోవాలి. అది మీరు ధ్యానం చెయ్యండి. దీనుడు సాత్వికుడైన వాని కాడి మోస్తున్నాం మనం. ఆయన దగ్గర నేర్చుకుందాం. ఆయనను నేర్చుకుందాం. క్రీస్తును నేర్చుకుందాం. యేసు ప్రభువారి మనసును గ్రహిద్దాం. సహవాసం చేస్తే ఆయన సారూప్యం వస్తుంది. ఇదిగో ఆయన సారూప్యం వస్తే నువ్వు సంపూర్ణుడవవుతావు. క్రీస్తు వలె ఉండటానికి మనం ఎదగాలి. అదే శిష్యత్వం యొక్క లక్ష్యం. శిష్యత్వం యొక్క లక్ష్యం క్రీస్తు సారూప్యం, క్రీస్తు కలిగిన సంపూర్ణత. పరిశుద్ధుడైన తండ్రి, అనేక సంగతులు మేము ధ్యానించాం. దేవా, నేర్చుకున్న విషయాలన్నిటినీ మేము పాటించుటకు, మరి విశేషంగా నీ మీద గురి ఉంచి ముందుకు సాగుటకు సహాయం చేయండి. నిన్నే చూస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు పౌలు. దేవా, కేవలము నీ వైపు మాత్రమే చూచుటకు, నీ సారూప్యం పొందుటకు, నీవలే మారుటకు, నీవలే ఉండుటకు, మేము అన్ని విషయాల్లో ఎదుగుటకు సహాయం చెయ్యండి. శిష్యునికి తగిన చెవిని, శిష్యునికి తగిన నోటిని మీరు మాకు దయచేయుమని, విన్న వాక్యాన్ని మా అందరి జీవితాలలో ఫలింపచేయుమని, దైవ భక్తిని సాధకం చేయుటకు కావలసిన జ్ఞానమును దయచేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.